సో హాయ్ ఎవ్రీవన్, నేను మీ ఆర్ఎన్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ ఆర్ఎన్ యూట్యూబ్ ఛానల్. సో ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో దట్ నేను వీడియో వచ్చినా మీకు వెంటనే అయితే నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, రేపు రేపు ఏం రోజు చెప్పండి. రేపు యూజువల్లీ ట్రేడ్ చేస్తారా చేయరా? మీ మైండ్ సెట్ ఏంటి? కొన్ని వందల సార్లు చెప్పాను రేపటి రోజు ఎప్పుడు ట్రేడ్ చేయొద్దు అని. ఫ్రైడేస్ ఎప్పుడు వద్దని చెప్తున్నాను, గుర్తుందా? కొన్ని వందల వీడియోల్లో చెప్పాను, ఎవ్రీ ఫ్రైడే అనాలిసిస్ లో చెప్తాను. స్టిల్ రేపు మార్కెట్ కోసం చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు, వాళ్ళందరి కోసం. ఓకే, ఏమవుతుంది రేపు మార్కెట్ ఏంటి, రేపు మార్కెట్ ఎలా ఉంటుందో అన్న దాని గురించి మాట్లాడదాం. ఫస్ట్ థింగ్, మీరు ఈ వీడియోకి నా అనాలిసిస్ కానీ నా వ్యూ కానీ నేను ఏది చెప్పినా మీకు అర్థం అవుతుంది, బాగా చెప్తున్నాను అనిపిస్తే దయచేసి లైక్ చేయండి. ఈ లైక్ నా ఎఫర్ట్స్ కానీ మీకు నచ్చుతుంది అంటే, ఎందుకంటే ఒక వీడియో రికార్డింగ్ అంటే అంత చిన్న విషయం కాదు. వీడియో రికార్డింగ్ చేసి, ఎడిటింగ్ చేసి, థంబ్నెయిల్ క్రియేట్ చేసి ఇది అప్లోడ్ చేయాలి. ఓకే, నాకంటూ యూట్యూబ్ కంటూ ఎడిటింగ్ టీమ్ కానీ ఎడిటింగ్ సపోర్ట్ కానీ నా దగ్గర ఎవరు లేరు. నాకు స్టాక్ మార్కెట్ కంటూ కాల్స్ పిక్ చేయడానికి ఒక అమ్మాయి ఉంది, అది కూడా ఎక్కడో ఉంటది నార్త్ సైడ్, తెలుగు వచ్చే అమ్మాయి. వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు, చేస్తున్నారు. నాకంటూ ఒక ట్రేడింగ్ టీం ఉంది హిందీ వాళ్ళు, వాళ్ళందరూ నా ఫ్రెండ్స్. నా తర్వాత నాకంటూ ఒక స్టూడెంట్స్ ఉన్నారు, నా బ్యాచ్, నా ఫ్యామిలీ. ఇంక నా దగ్గర ఎడిటింగ్ కంటూ ఒక టీం లేదు, అంతా నేను చేసుకుంటాను. సో దయచేసి నా ఎఫర్ట్స్ మీకు నచ్చితే లైక్ అండ్ మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ తో కూడా షేర్ చేయండి. ఇదేది అనాలిసిస్ కాదు. ఎవరైనా స్టాక్ మార్కెట్ లో మీ ఫ్రెండ్స్ ఉంటే, అరే ఈ వీడియో చూడు నీకు అర్థం అవుతుంది ఏంటి, లైక్ ఆప్షన్ చైన్ అనాలిసిస్ కానీ, లేకపోతే హై కెనాషి ప్లస్ ఈఎంఐ స్ట్రాటజీ కానీ, లేకపోతే మిగతా నేను ఏదైతే కంటెంట్ క్రియేట్ చేశానో ఆ కంటెంట్ ని మీరు షేర్ చేయండి. ఇది వీడియో చూడు 2024 లో ట్రేడింగ్ అలా స్టార్ట్ చేయాలి అది కానీ, లేకపోతే మిగతా కంటెంట్ ఓపెన్ ఇంట్రెస్ట్ కానీ, ఇలాంటి కంటెంట్ మీరు షేర్ చేయండి. అరే ఈ వీడియో చూడండి బాగా చెప్తారు, మీకు అనిపిస్తేనే మీరు షేర్ చేయండి, లేకపోతే నేను ఎవరికి పుష్ చేయట్లేదు. కాకపోతే ఛానల్ కొద్దిగా మీరే తేవాలబ్బా, మీ చేతిలోనే ఉంది. మీరు అనుకుంటే చూడండి, 50K సబ్స్క్రైబర్స్ 100K సబ్స్క్రైబర్స్ అవ్వడం ఎంతసేపు చెప్పండి. ఒక రోజు 1 డేలో అంటే మినిమం 10 days లో కూడా అయిపోయిన వాళ్ళు ఉన్నారు 100K సబ్స్క్రైబర్స్, నేను చూసిన వాళ్ళు చాలా మంది. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే ఏదైనా అయ్యిద్ది. ఓకే, నెక్స్ట్ చాలా మంది అన్న ఆల్గో జాయిన్ అవ్వాలన్నా, కోర్స్ అన్న ఆల్గో అంటున్నారు. నేను 7 రోజులు ఆఫ్ నడుస్తుంది, స్టిల్ నడుస్తుంది. నేను చెప్పాను కదా మండే వరకు నడుస్తుంది, ఇది మండే ఈవినింగ్ వరకు నడుస్తుంది. ఎవరైనా A to Z కోర్స్ జాయిన్ అవ్వాలి అనుకుంటే ఈ నెంబర్కి మెసేజ్ చేయండి, 7001456759. ఈ నెంబర్కి మీరు మెసేజ్ చేస్తే 7001456759 అంజలి మీకు రెస్పాండ్ అవుతుంది, డీటెయిల్స్ పంపిస్తుంది. ఈ నైట్ అయినా రెస్పాండ్ అవుతుంది, డీటెయిల్స్ పంపిస్తుంది. మీరు తనకి అడగండి, ఆ ఫీజు కోర్స్ డీటెయిల్స్ అని అడగండి, పంపిస్తుంది. అందులో మీకు కోర్సు లింక్ ఉంటుంది, లింక్ మీద క్లిక్ చేసి ఓపెన్ చేస్తే కోర్స్ ఓపెన్ అవుతుంది. కోర్స్ ఓపెన్ అయ్యాక మీరు చూస్తే 7K ఆఫ్ ఉంటుంది, 7K ఆఫ్ అప్లై చేయండి. అప్పుడు మీకు తక్కువకి వస్తుంది, 20K ఎంతకో 21K వస్తుంది. సో బై ఇట్. ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకోండి, బై చేయండి, ఆపర్చునిటీ యూజ్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ సరే అన్న కోర్స్ బై చేయమన్నారు, మరి తాలూకు వాల్యూ తెలియాలి కదా, కోర్సులో ఏం చెప్తున్నాను. ఇది రండి, ఇది మా Q&A గ్రూప్. లైక్ Q&A గ్రూప్ అంటే 24 hours డిస్కషన్ జరుగుతుంటాయి. మార్నింగ్ వచ్చాను. ప్రజెంట్ ఏమవుతుంది, ప్రజెంట్ లైవ్ ట్రేడింగ్ జరుగుతుంది, ఎవ్రీడే లైవ్ ట్రేడింగ్ జరుగుతుంది. నిన్న జరగలేదు, నిన్న నేను మార్కెట్ లో లేను, నిన్న జరగలేదు. దాని ముందు రోజు లైవ్ ట్రేడింగ్ జరిగింది, ఆ ముందు రోజు జరిగింది, ఈ రోజు జరిగింది. ఓకే, ఈ రోజు ఏమైంది మార్కెట్ లో, మార్నింగ్ వచ్చా జూమ్ లింక్ ఇచ్చా, లైవ్ ట్రేడింగ్ బ్యాచ్ మొదలైంది. ఐఎమ్ నాట్ అటెండ్ ద క్లాస్ బికాస్ ఆఫ్ ఎవరు క్లాస్ అటెండ్ అవ్వట్లేదు అని పెట్టారు. తర్వాత ఇంక లైవ్ ట్రేడింగ్, ఇది ఆల్గో రన్నింగ్ అనమాట. చూడండి ఆల్గో రన్ ఎలా అవుతుందో. సో ఇది ఆల్గో రన్నింగ్, ప్రాఫిట్ షేర్ చేస్తున్నారు. సో అది ఇది నా ఆల్గో 1300 ఆల్గో. ఓవరాల్ గా ఆల్గో మంచి BTST నో అని చెప్పాను. హాయ్ గైస్, డైలీ ఎక్స్పైర్. ఇది ఇక్కడ ఒకరికొకరు డిస్కస్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ ఆల్గోలు గట్రా అన్ని షేర్ చేసుకుంటారు, మెథడ్స్, స్ట్రాటజీలు, ప్రాఫిట్ లాస్ అన్ని ఇక్కడ షేర్ చేసుకుంటారు, నా ఫీడ్బ్యాక్ మొత్తం అంతాను. ఓకే, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఇంకా ఈ రోజు మార్కెట్లో ఏమైందంటే ఒక ట్రేడ్ చెప్పాను, అది జస్ట్ వర్కౌట్ అయింది, తర్వాత అంతే. ఇది ఇక్కడ సరే, ఇది కూడా బాగుంది. మీ ఆల్గో చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది, ఆల్గో అంటే ఏదో కోడింగ్ అని. ఆల్గో అంటే ఇది నాట్ ఏ కోడింగ్ అండి, సింపుల్ గా ఒక వెబ్సైట్. ఆల్గో టెస్ట్ అంటే ఒక వెబ్సైట్. ఈ వెబ్సైట్ లో క్రియేట్ స్ట్రాటజీ మీదకి వెళ్ళి జస్ట్ ఇక్కడ చూడండి, బ్యాంక్ నిఫ్టీ, క్యాష్ ఇలాంటి స్ట్రాటజీ జస్ట్
ఈ స్ట్రాటజీ పెట్టుకోవడం అర్థమని కాల్ పుట్టు జస్ట్ ఇట్లా సెల్ చేసుకుని స్టాప్ లాస్ పెట్టుకుంటే చాలు, అంతే. ఇదేం పెద్ద కోడింగ్ కాదు, ఇది ఎవరైనా చేసుకోగలరు, మీలో ఎవరైనా చేసుకోగలరు. జస్ట్ మీకు స్ట్రాటజీస్ చెప్పే గైడెన్స్ ఉండాలి, అంటే కరెక్ట్ స్ట్రాటజీలు చెప్పిన వాళ్ళు ఉంటే చాలు. ఇప్పుడు నేను కరెక్ట్ స్ట్రాటజీలు ఎలా మా టీంకి ఇచ్చాను అలా మీకు కూడా చెప్పిన వాళ్ళు ఉంటే చాలు, మీరు కూడా వర్కౌట్ చేసుకోగలరు. ఓకే, సింపుల్ అంతే. ఇది లైవ్ ట్రేడ్ ఈ రోజు, ఇది ఫార్వర్డ్ ట్రేడ్. ఫార్వర్డ్ ట్రేడ్ లో 43 లాస్, లైవ్ ట్రేడ్ లో 1043 రూపీస్ ప్రాఫిట్. ఓకే, ఇది మార్కెట్ లో ఇవన్నీ మా స్ట్రాటజీలు, ప్రజెంట్ ఇన్ని స్ట్రాటజీలు, ఇందులో ఒక్కొక్కటి ఒక్కొక్కలా రన్ అవుతున్నాయి. ఓకే, సో సేఫ్ సైడ్ ఇదంతా, క్యాపిటల్ బాగా సేఫ్ ఉంటుంది, మంచి రిటర్న్ ఇస్తుంది. ఇది అన్నమాట సార్. ఇది మీరు చూడండి, రేపు మార్కెట్కి వెళ్దాం. రేపు నేను ఎప్పుడు చెప్తున్నట్టే మళ్ళీ చెప్తున్నా, సెన్సెక్స్ ఎక్స్పైరీ, సెన్సెక్స్ లోకి రండి. సెన్సెక్స్ ఈ రోజు నేను ఒక ట్రేడ్ చెప్పాను, యాజ్ ఇట్ ఈజ్ అదే జరిగింది. అండ్ నిఫ్టీ 50 లో కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్. నిన్న నేను అనాలిసిస్ లో చెప్పినట్టు ఈ లెవెల్ బ్రేక్ అయింది, మార్కెట్ ఏమైంది, ఒక షార్ప్ బయింగ్ సైడ్ వచ్చింది. ఓకే, ఒక షార్ప్ బయింగ్ మూమెంటం వచ్చింది. ఆ రన్నింగ్ క్యాండిల్ లో దూరిపోయి ఉంటే ఒక మంచి మూమెంటం, దాని తర్వాత ఇక్కడ పోయినా ఇక్కడ దూరినా నెక్స్ట్ క్యాండిల్ లో ఇంతవరకైనా ఒక మూమెంటం క్యాప్చర్ చేసి ఉండాలి. తర్వాత మళ్ళీ ఫాల్, మళ్ళీ రికవరీ, ఇది వదిలేసండి ఇంకా మార్కెట్. బట్ ఎంతమంది నిన్న అనాలిసిస్ లో చూసారో, నేను ఏం చెప్పాను క్లియర్ గా గుర్తుందా? 1 డే టైం ఫ్రేమ్ లో, సారీ 1 అవర్ టైం ఫ్రేమ్ లో పెట్టి మొత్తం అనాలిసిస్ చేశా. ఈ కింద నుంచి ఫిబ్ వేస్తే నేను ఏం చెప్పేది, 50% రిట్రేస్మెంట్. రేపు తెలుస్తుంది మార్కెట్ ఇది పైకి వెళ్తుందా కిందకి వస్తుందా. కిందకి వచ్చింది అంటే మీరు డౌన్ ట్రెండ్ ఫాలో అయిపోండి. ఒకవేళ మార్కెట్ పైకి వెళ్ళాలి అంటే ఎస్ ఇది ఇప్పుడే పైకి వెళ్తుంది అని. గుర్తుందా నిన్న చెప్పాను, చూడండి. ఓకే, నేను అనాలిసిస్ ఒకసారి చూసి మీరు రండి. ఇప్పుడు నేను ఇంకొక విషయం కూడా చెప్తున్నాను. ఇప్పుడు ఇక్కడ నుంచి 1 అవర్ టైం ఫ్రేమ్ లో నిఫ్టీ 50 పై నుంచి కింద వరకు ఫిబ్ వేస్తున్నాను. ఓకే, కరెక్ట్ 0.5% దగ్గర మార్కెట్ ఉంది. 0.5 నుంచి కింద వరకు ఫిబ్ వేసాను. ఓకే, 0.5% లెవెల్ దగ్గర మార్కెట్ ఉంది ఎగ్జాక్ట్. రేపు దీని పైన ట్రేడ్ అవి 0.5, 0.6 ఇవి కూడా బ్రేక్ చేసి వెళ్ళిపోతే దాన్ని మళ్ళీ అప్ ట్రెండ్ 0.5 అండ్ 0.6 రెండు లెవెల్స్ బ్రేక్ అయ్యి అప్ సైడ్ క్లోజింగ్ ఇస్తే మళ్ళీ అప్ ట్రెండ్ అనమాట. మళ్ళీ ఇంకా అది అప్ ట్రెండ్ లో కన్సిడర్ అవుతుంది. ఇంక ఇక్కడ నుంచి మార్కెట్ పైకి వెళ్తుంది. అవ్వలేదా అవ్వదు. ఈవెన్ సెన్సెక్స్ లో కూడా రండి. సెన్సెక్స్ కూడా 1 అవర్ టైం ఫ్రేమ్ లో పై నుంచి కింద వరకు ఫిబ్ వేస్తున్నాను. ఓకే, 0.5% ఇది లెవెల్. సో ఈ లెవెల్ పైకి కానీ క్లోజ్ అయితే 0.5, 0.6 ఈ రెండు లెవెల్స్ పైన క్లోజ్ అయితే విల్ గో ఫర్ మళ్ళీ అగైన్ అదేమనుకుంటాం అంటే మార్కెట్ అప్ ట్రెండ్. వీ కెన్ ప్లాన్ యాజ్ అప్ ట్రెండ్ అనుకోవచ్చు. అప్ ట్రెండ్ లో ఉంటుంది, ఇంటాక్ట్ కూడా అవుతుంది. ఇన్ కేస్ అవ్వలేదా మార్కెట్ దాని ఈ 0.6% పైకి వెళ్ళలేదా దాన్ని మళ్ళీ మీరు 0.5 దగ్గర రెసిస్టెన్స్ తీసుకుంది కదా, అది కంటిన్యూ అయ్యి మళ్ళీ ఫాలో అయ్యే ఛాన్స్ ఉంది. ఓకే, అది మీరు అబ్జర్వ్ చేయండి. 15 మినిట్స్ టైం ఫ్రేమ్ రెండు. రేపు సెన్సెక్స్ ఎక్స్పైరీ కదా, నార్మల్ గా చెప్తున్నాను. సెన్సెక్స్ ఈ రోజు మార్కెట్ వచ్చింది చూడు, ఎగ్జాక్ట్ ఎక్కడైతే రెసిస్టెన్స్ ప్రీవియస్ సపోర్ట్ ఎగ్జాక్ట్ అక్కడే రెసిస్టెన్స్ తీసుకుంది. అండ్ ఫిబ్ 0.5%. ఈరోజు సపోర్ట్ ఎక్కడైతే తీసుకుంది కింద సపోర్ట్ ఇది పెడుతున్నాను. యూజువల్లీ రేపు ఏమవచ్చు, ఎక్స్పైరీ కదా, బాగా వినండి. ఎక్స్పైరీ నేను ఎక్స్పెక్ట్ చేస్తుందే అబ్బుతుందని అనుకుంటున్నాను. అందులో ఫ్రైడే పాటు ప్రీమియం అడ్జస్ట్మెంట్లు అవుతాయి. సో 73,400, 73,600 ఈ రెండు రెసిస్టెన్స్ల కింద పెట్టుకోండి. ఓకే, రెండు ఏంటి రెసిస్టెన్స్లు. కింద సపోర్ట్ ఏమో 72,600 ఈజ్ ఏ సపోర్ట్. ఓకే, నా వ్యూ మార్కెట్ ఈ రేంజ్ లో ఉండిపోద్ది. మరి చిన్న రేంజే ఉండిపోద్ది, మరి ఇంత పెద్ద రేంజ్ కూడా కాదు. ఫ్లాట్ ఓపెన్ అయ్యి పైకి కానీ కింద కానీ ఇక్కడ రేంజ్ లో ఉండిపోద్ది. సో ట్రేడ్ ఎక్కడ ఏ జోన్ లో తెలుసా ట్రేడ్ చేయొద్దు మీరు. 73,600 పైకి వెళ్తే కాల్ ఆప్షన్ ప్లాన్ చేయండి, సి ప్లాన్ చేయండి. కింద పడింది అంటే 72,600 కిందకు వస్తే పుట్టి ప్లాన్ చేయండి. ఈ లోపల ఉండిపోతే ఇంత పెద్ద రేంజ్ చేస్తారంటే ఎస్ రేంజ్ పెద్దదే, నో ట్రేడింగ్ జోన్. నో ట్రేడింగ్ జోన్, సింపుల్ గా నో ట్రేడింగ్ జోన్. ఇక్కడ మంచి ట్రేడ్ అయ్యింది కదా సార్ అంటే ఎస్ అయ్యింది, కాదు అనట్లేదు. బట్ ఫ్రైడే పూట యూజువల్లీ ట్రేడ్ చేయడానికి అవాయిడ్ చేయండి. ఎందుకంటే వద్దు, మాన్యువల్ గా కూడా ఇక్కడ ఒక చిన్న సపోర్ట్ వస్తుంది. ఇది ఒక సపోర్ట్ కింద క్రియేట్ చేసింది. ఒకవేళ మీరు మరీ ఏదైనా ట్రేడ్ చేయాలి అంటే 73,000 చిన్న జోన్ ఉంది చూసారా, ఈ 73,000 జోన్, ఈ 73,000 జోన్ కిందకు వస్తే మీరు ఒక పుట్ ప్లాన్ చేయొచ్చు టిల్ 72,600. ఏంటి బాగా వినండి. ఒకవేళ మీరు నిజంగా ప్లాన్ చేయాలి, ప్రాపర్ గా డిసిప్లిన్ తో చేయాలి అంటే 72,200 ఉంది కదా, దీని కిందకి గాను వస్తే
సారీ 72,900 72,900 ఉంది చూసారా, దీని కిందకి గాని వస్తే మీరు కరెక్ట్ గా పుట్ ప్లాన్ చేయొచ్చు 72,600 వరకు. ప్రాపర్ డిసిప్లిన్ తో ప్లాన్ చేయండి. ఇక్కడ చాలా రిస్కీ, బట్ ప్రాపర్ డిసిప్లిన్ తో చేయండి. లేదంటే ఈ జోన్ అంతా నో ట్రేడింగ్ జోన్. నేనైతే ట్రేడ్ చేయను అబ్బా, యూజువల్లీ ఫ్రైడే ట్రేడ్ చేయను, ఎప్పుడు చేయను, రేపు కూడా చేయను. రేపు ఏం చేస్తాను, సింపుల్ గా వస్తాను, సెన్సెక్స్ హాల్గా ఉంది ఏది, ఇగో నా సెన్సెక్స్ హాల్గా ఉంది చూసారా, సెన్సెక్స్ హాల్గా ఆల్రెడీ సెన్సెక్స్ హాల్గా ఉంది, నా సెన్సెక్స్ హాల్గా రన్ చేస్తాను. ఎక్కడది, బ్యాంక్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ, మిడ్ క్యాప్, నిఫ్టీ 50, ఆప్షన్ బయింగ్, కిందకి రండి, కింద ఉంటుంది సెకండ్ దాంట్లో ఆప్షన్ బయింగ్, ఇగో సెన్సెక్స్ ఆల్గో, సెన్సెక్స్ 1 2 3 4 ఈ 4 స్ట్రాటజీస్ ఒక సెట్ ఆల్గో, సెన్సెక్స్ ఎవ్రీడే ఎక్స్పైరీ, ఇది 1,20,000 ఆల్గో, ఈ 4 5 lakhs ఆల్గోస్. ప్రజెంట్ నేనైతే 5 lakh ఆల్గోస్ రన్ చేస్తాను 4. సో రేపు ఏం చేస్తాను, డైవర్సిఫై ఆల్గోస్ అనమాట. ఇవి చాలా ప్రాఫిటబుల్, ఎంత సేఫ్ అంటే చాలా క్యాపిటల్ అంతా సేఫ్ ఇందులో. సో రేపు ఏం చేస్తాను, సింపుల్ గా నా సెన్సెక్స్ ఆల్గోస్ రన్ చేస్తాను, ఇది ఒకటి రన్ చేస్తాను, అంతే, డన్. నా ఆల్గోస్ నేను రన్ చేసుకుని వదిలేస్తాను, మిగతాది ఇంకేది అయిపోయింది, నా ట్రేడింగ్ అయిపోయింది, ఇంకా ఆల్గోస్ చూసుకుంటే. సో అదనమాట నా పరిస్థితి. మీరు ప్లాన్ చేస్తే మాత్రం ఈ జోన్ లో అయితే ట్రేడ్ చేయొద్దు. ఇది దాటి వెళ్తే పైకి, ఇది దాటి వస్తే కిందకి, మధ్యలో ఉంటే మాత్రం నో ట్రేడింగ్. ఓకే, మిడ్ క్యాప్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఇవేవి అనాలిసిస్ చేయము, ఎందుకంటే రేపు ఫ్రైడే, సాటర్డే, సండే, మండే నుంచి మళ్ళీ మనం బ్యాంక్ నిఫ్టీ, నిఫ్టీ 50లో ట్రేడ్ చేస్తాం. ఈ రోజు ఏమైంది, ఎక్స్పైరీ, నిఫ్టీ 50 ఎక్స్పైరీ అయింది. రేపు ప్రీమియం హెవీగా ఉంటాయి, సో నిఫ్టీ 50 ఎక్స్పైరీ నేను చెప్పను. బ్యాంక్ నిఫ్టీ కూడా చాలా టైం ఉంది ఎక్స్పైరీకి, ఇంత డే చెప్తే ప్రీమియం హెవీగా ఉంటాయి. ఎందుకు చెప్పట్లేదు సార్, సింపుల్ లాజిక్ అంటే చూడు, బ్యాంక్ నిఫ్టీకి చాలా టైం ఉంది. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ నిఫ్టీ 50 నెక్స్ట్ వీక్ ప్రీమియం తీసుకున్నాను అనుకో, వీక్లీలో ఏమవుతుంది తెలుసా, రెండు అన్ని వైపులా జోన్ కట్టేసి, నెక్స్ట్ వీక్ కి ఆల్రెడీ జోన్ కట్టేసి ఉంచుతారు పైన కింద, ఎందుకంటే ప్రీమియం తినడానికి. దాంట్లో అనాలిసిస్ చేసి బేస్ట్ మీకు అందుకు అర్థం అవట్లేదు. ఓకే, అదే బ్యాంక్ నిఫ్టీ కూడా ఇప్పుడు ఇది అయిపోయింది, కరెంట్ వీక్ కానీ మీరు చూస్తే, కరెంట్ వీక్ ఎప్పుడు, బ్యాంక్ నిఫ్టీ 20th ఎక్స్పైరీ, 20th ఎక్స్పైరీ వెడ్నెస్డే. సో 20th చూస్తే ఇగో ఇక్కడ చూడండి, ఇక్కడ రెసిస్టెన్స్, ఇక్కడే సపోర్ట్ కూడా ఉంది, ఇక్కడ సపోర్ట్ కూడా ఉంది, ఇక్కడ సపోర్ట్ కూడా ఉంది చూసారా, ఇక్కడ పెద్ద రెసిస్టెన్స్ ఉంది, ఇక్కడ సపోర్ట్ కూడా ఉంది, గ్రీన్ కలర్ అబ్జర్వ్ చేయండి. సో ఇది ఏంటంటే పైన కింద బౌండరీలు కట్టి ఉంచారు ప్రజెంట్, ఇంట్రాడేలో చూడకుండా వీక్లీలో చూడండి. సో అందుకు ఎక్స్పైరీస్ నెక్స్ట్ వీక్ అప్పటికప్పుడు చూస్తే తెలుస్తాయి, ఎక్స్పైరీకి ఒక రోజు ముందు ఎలా చూసుకుంటే తెలుస్తుంది. ఎక్స్పైరీకి 10 రోజులు ఉందంటే ఈ రోజు నుంచే మనం అదేదో సామెత ఉంటది కదా, వారం ముందే అన్ని అలాగా వారం ముందే అన్ని సర్ది కూర్చుంటే ఏం ఉపయోగం ఉండదు. ఓకే, సో కావాలంటే మిడ్ క్యాప్ నిఫ్టీ మీరు ట్రేడ్ చేయడానికి ట్రై చేయండి, మండే ఎక్స్పైరీ కాబట్టి మిడ్ క్యాప్ నిఫ్టీ ఒక అనాలిసిస్ చేస్తాను. మిడ్ క్యాప్ నిఫ్టీలో ఒక మంచి ప్రీమియం ఉంటుంది. 25 స్ట్రైక్ కరెంట్ వీక్, మిడ్ క్యాప్ నిఫ్టీ రండి. మిడ్ క్యాప్ నిఫ్టీలో కూడా సేమ్ అదే పరిస్థితి, 10,500 10,600 500 600 అంటే ఎంత రేంజ్ కట్టారు, 10,600, ఇగో 10,600 ఇది ఏంటి, రెసిస్టెన్స్. ఓకే, ఇది రెసిస్టెన్స్. ఇప్పుడు చెప్పండి, ఎందుకు చెప్పరా అని మెసేజ్ పెడతారు కదా కామెంట్, 10,500 ఇస్ సపోర్ట్, 10,500 అంటే ఏదది, 10,400 500 400 500 ఇది రేంజ్. ఇప్పుడు చెప్పండి, 10,500 ఇది సపోర్ట్, 10,600 ఇది రెసిస్టెన్స్. ఇప్పుడు మార్కెట్ ఏమైపోయింది చూడండి, ఎంత రేంజ్ లో ఉందో, రేంజ్. ఇప్పుడు మార్కెట్ ఇక్కడ ఎంత స్పేస్ ఉంది మార్కెట్ మూవ్ అవడానికి, రేపు ఏమవుతుంది, ఫ్లాట్ ఓపెన్ అయినా గ్యాప్ అప్ ఓపెన్ అయినా ఈ రేంజ్ లో ఉంటది. సో అందుకు ఎక్స్పైరీకి ఒక రోజు ముందు, అంటే రేపు సెన్సెక్స్ ఎక్స్పైరీ, దాన్ని ఈ రోజు మాట్లాడుకున్నాం కరెక్ట్ పొజిషన్స్ తెలుస్తాయి. నిన్న చూడండి నిన్న నిఫ్టీ 50 ఎక్స్పైరీ, బట్ బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ రోజు కూడా నిఫ్టీ 50లో మాట్లాడుకున్నాం, ఎందుకు ప్రీమియమ్స్ బాగుంటాయి కాబట్టి. సో అలాగే సెన్సెక్స్ ఈ రోజు మాట్లాడుకున్నాం, మిడ్ క్యాప్ నిఫ్టీ కూడా మాట్లాడుకున్నాం. మిడ్ క్యాప్ నిఫ్టీ ఏంటంటే 10,600 10,500 రేంజ్ కట్టారు. నాకు తెలిసి ఎటువైపు బ్రేక్అవుట్ అయితే అటువైపు మనం ట్రేడ్ చేయొచ్చు. 10,600 పైకి బ్రేక్అవుట్ అయితే కాలు, 10,500 కిందకి బ్రేక్అవుట్ అయితే పుట్టు. ఈ రేంజ్ మీరు బాగా అబ్జర్వ్ చేయండి. ఓకే, 10,500 కింద మీరు పుట్టు, 10,600 పైన కాల్. ఓకే, ఈ రెండు మీరు అబ్జర్వ్ చేయండి. ఓకేనా, సో ఇంకా పొజిషన్స్ కి వస్తే నిఫ్టీ 50లో ఓన్లీ ఎవరున్నా కాల్ సైడ్ మాత్రం ఉంది. ఈ రోజు జరిగింది. ఫ్యూచర్స్ లో లాస్ట్ 60 minutes లో ఏమైంది చూడండి, నిఫ్టీ 50 మార్నింగ్ లాంగ్ బిల్డప్ అయింది, హెవీ లాంగ్ బిల్డప్, తర్వాత మళ్ళీ షార్ట్ కవరింగ్ అయ్యింది,
మళ్ళీ లాంగ్ బిల్డప్ అయింది, దాని తర్వాత మళ్ళీ షార్ట్ బిల్డప్ అయింది, మళ్ళీ ఇది కూడా బిగ్ ప్లేయర్ వచ్చాడు, మళ్ళీ లాంగ్ అన్వైండింగ్, తర్వాత మళ్ళీ షార్ట్ కవరింగ్. బట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సిన, చాలా మంది అడుగుతారు అన్న లాంగ్ బిల్డప్ ఇంత గట్టిగా జరిగింది కదన్నా, మార్కెట్ ఎందుకు పైకి వెళ్ళదని. నేను మళ్ళీ అదే చెప్తున్నా, నిఫ్టీ 50లో ఈ రోజు ఎక్స్పైరీలో ఈ లాంగ్ బిల్డప్ ఇది ఈ రోజు ఎక్స్పైరీకి ఈ రోజే కనిపిస్తుందా? నెక్స్ట్ వీక్ ఎక్స్పైరీలో మేబీ బిల్డప్ చేసి ఉండొచ్చు కదా. ఇదంతా ఈ ప్రైస్ దగ్గర నిఫ్టీ 50 బిల్డప్ అయింది. ఓకే, అది కూడా ఫ్యూచర్స్ లో బాగా వినండి, నేను ఎప్పుడు చూపించేది ఫ్యూచర్స్ లో లాంగ్ అండ్ షార్ట్. సో ఫ్యూచర్స్ లో లాంగ్ బిల్డప్ జరిగింది అంటే దాని అర్థం మార్కెట్ ఏంటి, ఈ రోజు బిల్డప్ జరిగిందంటే గట్టిగా, దాని అర్థం మార్కెట్ రేపు ఎల్లుండి గ్యాప్ అప్ ఓపెన్ అయిపోద్ది అని. అంటే ఈ రోజే ట్రావెల్ చేయాలని కాదు, అంత హెవీగా బిల్డప్ చేశారంటే రేపు ఏమవుద్ది, గ్యాప్ అప్. ఓకే, గ్యాప్ అప్ లో మార్కెట్ దాటించేస్తారు. సో అలాగా ఎప్పుడైనా బిల్డప్ స్ట్రాంగ్ గా జరిగితే గ్యాప్ అప్స్ లో కవర్ అయిపోతుంటది. అది మీరు అబ్జర్వ్ చేయండి. ఇది ఇంకా మా టెలిగ్రామ్ గ్రూప్ 90% సెల్లింగ్ స్ట్రాటజీ ఆనంద్ సార్ ద ప్రీ ప్రొవైడింగ్ 90% సెల్లింగ్ స్ట్రాటజీ కోడ్. ఓకే, ఇది ఎవరో ఏదో కోడ్ గురించి సెల్లింగ్, మా టీమ్ కోడ్ సెల్లింగ్ కోడ్ ఇస్తున్నారు. ఇది నా సెల్లింగ్ ట్రేడ్ కోడ్. దాన్ని కమాండ్ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు అన్ని సెల్లింగ్ ట్రేడ్లు అన్ని కమాండ్ చేస్తున్నారు అనమాట, అంటే మిక్స్ చేస్తున్నారు. సో దాన్ని బట్టి ఏదో డిస్కస్ చేసుకుంటున్నారు, అదంతా బాగానే ఉంది. ఓకే, సో అదే ప్రొవైడ్ చేసుకుంటున్నారని చెప్తున్నారు. ఇంకా నేను పర్సనల్ గా ఏం చెప్తానంటే, ప్రజెంట్ లైవ్ ట్రేడింగ్ బ్యాచ్ మొదలవుతుంది. మీరు ఎవరైనా జాయిన్ అవ్వాలంటే మన కోడ్ ఉంది, కోడ్ అప్లై నెంబర్ ఉంది, నెంబర్ అప్లైకి మెంబర్ కి మీరు కాంటాక్ట్ అయితే మీకు కోడ్ కూడా ఉంటుంది, 7000 ఆఫ్ ఉంటుంది. 7000 మీరు కట్టి ఆఫ్ చేసుకొని 145679 ఈ నెంబర్ మెసేజ్ చేస్తే 7000 ఆఫ్ ఉంటుంది, మీరు జాయిన్ అవ్వచ్చు. రేపు లైవ్ ట్రేడ్ ఉంటుంది, లైవ్ ట్రేడ్ బ్యాచ్ కూడా చెప్తాను లైవ్ ట్రేడ్ ఉందని. రేపు ఎందుకు ఫ్రైడే పూట ఎందుకు ప్రీమియమ్స్ పెరగు ఎందుకు వద్దంటానో రేపు లైవ్ లో వాళ్ళకి చూపిస్తాను. ఎందుకంటే వాళ్ళకి కూడా తెలుసుకోవాలి కదా, లైవ్ లో నేర్పిస్తాను కదా, తెలుసుకుంటారు. సో లైవ్ లో చూపిస్తాను, మీరు ఎవరైనా జాయిన్ అవ్వాలంటే జాయిన్ అవ్వచ్చు. ఓకే, అండ్ ఆల్గోస్ ఎలా రన్ అవుతాయి మీకు ఆల్రెడీ పర్ఫార్మెన్స్ చూపించాను. ఒకసారి ఆల్గో ఆ షీట్ కూడా చూపిస్తాను. ఎందుకు ఆల్గో షీట్ కూడా చూపిస్తే యూ విల్ గెట్ మోర్ కాన్ఫిడెంట్. ఓకే, ఆల్గో ఎలా పర్ఫార్మ్ చేస్తున్నాను. ఇది బయింగ్ ఆల్గో 35 క్యాపిటల్ విత్ 4 లాట్స్. ఫస్ట్ డే 439 లాస్, తర్వాత 99 లాస్, తర్వాత 1700 లాస్. పక్క రోజు నేను ట్రేడ్ చేయలేదు, మళ్ళీ నెక్స్ట్ ట్యూస్డే వెనస్డే ట్రేడ్ చేస్తాం. ఓకే, ఇది బయింగ్ ఆల్గో బ్యాంక్ నిఫ్టీ మార్నింగ్ ఈవినింగ్ స్ట్రాటజీ. ఇది 1 lakh సెల్లింగ్ ఆల్గో. మొన్న 500 ఫస్ట్ రోజు ఇవన్నీ రోజులు ట్రేడ్ చేయలేదు. ట్రేడ్ చేయడం ట్యూస్డే నుంచి మొదలెట్ట 542 ప్రాఫిట్, 133,000 ప్రాఫిట్, తర్వాత 900 లాస్, తర్వాత హాలిడే, తర్వాత నేను ట్రేడ్ చేయలేకపోయాను, నాది ఎర్రర్ వచ్చింది. ఆ పక్క రోజు ఎర్రర్ వస్తుంది, 2 days ఎర్రర్ వస్తుంది. నా తర్వాత నో ట్రేడ్, నేను చేయలేదు అంటే నిన్న నేను అవ్వలేదు. ఈ రోజు ట్రేడ్ చేశాను, జస్ట్ 8 రూపీస్ లాస్ అంతే. అదే మీకు చూపించాను కదా, ఇగో ఫార్వర్డ్ టెస్ట్ లో 42 రూపీస్ లాస్, 42 రూపీస్ లాస్ ఇది అంతే. దీని తర్వాత ఇది కంటిన్యూ చేస్తాం. ఓకే, ఇది డైవర్సిఫై ఆల్గోస్. ఇది చాలా సేఫ్, క్యాపిటల్ సేఫ్ అని చెప్పానా. 5 lakhs రూపీస్ కావాలి దీనికి. మొన్న 2900 ప్రాఫిట్, నిన్న కూడా 2600 ప్రాఫిట్. ఆ ముందు రోజు నేను చేయలేదు, నిన్న చేయలేదు. ఈ రోజు 13. మార్కెట్ ఎలాంటి కండిషన్ లో, ఎంత వరస్ట్ కండిషన్ ఉన్నా ఇది మార్కెట్ లో డబ్బులు ఇస్తుంది స్ట్రాటజీ. సో ఇది ఆల్మోస్ట్ 1300 ప్రాఫిట్. ఇంకా కంటిన్యూ అవుతుంది. ఫ్రైడే రేపు రాస్తాను, సాటర్డే సండే ఆఫ్. సో సాటర్డే సండే ఆఫ్ కాబట్టి ఇది నేను వైట్ పెట్టేసుకుంటున్నాను, ఇక్కడ వైట్. దాని తర్వాత మళ్ళీ ఇది కంటిన్యూ అవుతుంది, మళ్ళీ సాటర్డే సండే ఆఫ్. ఈ 2 రోజులు అలా వైట్ పెట్టేస్తుంది. సో ఇలా కంటిన్యూ అవుతుంది అనమాట. ఇది ఓవరాల్ ఈ స్ట్రాటజీ ఓవరాల్ రిజల్ట్. నేను మంత్ ఎండ్ లో ఫ్లాట్ ట్రేడ్ లో ప్రెసెంట్ ఫ్లాట్ ట్రేడ్ వాడుతున్నాను. ఓవరాల్ మంత్ ఎండ్ కి మీకు రిజల్ట్ చూపిస్తాం. ఓకే, దాని తర్వాత మా 4x ఫండింగ్ అకౌంట్ వాడుతున్నాం. తర్వాత స్వింగ్ ట్రేడింగ్ ప్రజెంట్ ఏ స్టాక్ ఇవ్వలేదు, డెల్టా న్యూట్రల్ స్ట్రాటజీ మంత్ ఎండ్ నుంచి వాడతాం. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వీ హ్యావ్ ఎ కంప్లీట్ పోర్ట్ఫోలియో, కంప్లీట్ జనరల్ మెయింటైన్ చేస్తున్నాం. నేనే కాదు, మొత్తం టీం అందరూ మెయింటైన్ చేస్తున్నాం. జనరల్ అనేది ఒక సక్సెస్ఫుల్ ట్రేడర్ కి ఫస్ట్ స్టెప్. ఇది ఉండకపోతే ఒక సక్సెస్ఫుల్ ట్రేడర్ అవ్వలేదు. సో జనరల్ అంటే ఏం చేస్తున్నారు, మీ క్యాపిటల్ ఎక్కడ తెచ్చారు, ఎంత డైవర్సిఫై అంటే ఎక్కడెక్కడ మీ క్యాపిటల్ స్ప్రెడ్ చేసి పెట్టుకున్నారు అనేది చాలా ఇంపార్టెంట్ లైఫ్ కి. సింపుల్ గా ఒక 5 లక్షలు తెచ్చి బయింగ్ లో పెట్టామంటే అది ఫులిష్నెస్ అనమాట, మూర్ఖత్వం. సింపుల్ గా బ్లైండ్ గా నూతిలో దూకినట్టు. సో నీ క్యాపిటల్ ఎలా డైవర్సిఫై చేస్తున్నావు, ఎలా పెట్టుకుంటున్నావు అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు మీకు చాలా మందికి డౌట్ వస్తుంది, కోర్సు నేర్చుకుంటే ఓన్లీ కోర్స్ అంటే నేను మీ దగ్గర ఇప్పుడు నా దగ్గర కోర్సులో నాకు నిన్న మొన్న అందరూ ఫోన్ చేశారు. ఒకరి దగ్గర 50 lakhs ఉంది, ఒకరి దగ్గర నిజం చెప్పాలి మా టీంలో 1 CR కూడా ఉంది, ఒకరి దగ్గర 30 years ఉంది, ఒకరి దగ్గర 10 years ఉంది, ఒకరి దగ్గర 5 years ఉంది. డిపెండ్స్ ఆన్ ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్కలా ఉంది. బట్ 1 CR ఆయనకి ఎలా పోర్ట్ఫోలియో మెయింటైన్ చేయాలి అని నేను చెప్పాను, క్లాస్ తీసుకున్నాను 1-on-1 పర్సనల్ గా. 30 years పోర్ట్ఫోలియో ఎలా మెయింటైన్ చేయాలని ఒక ఆయన క్లాస్ తీసుకున్నాను. 50 years క్యాపిటల్ ఎక్కడెక్కడ నిఫ్టీ బీజ్ లో ఆల్మోస్ట్ 30 lakhs ఇన్వెస్ట్ చేయండి అని చెప్పాను. మ్యూచువల్ ఫండ్స్ లో 10 lakhs, అలా డిఫరెంట్ గా పోర్ట్ఫోలియో మెయింటైన్ చేశాను.
ఓకే, ఒక మినిమం 12 lakhs పెట్టి డైవర్సిఫై ఆల్మోస్ట్ 2 lots తో ట్రేడ్ చేయమని అన్నట్ల నీట్ గా చాలా పద్ధతిగా అంటే మొత్తం డైవర్సిఫై చేసి ఇచ్చేసాను. మొత్తం క్యాపిటల్ ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఓవర్ ఏ పీరియడ్ వచ్చిన తర్వాత మీరు ఎంత బాగా రిటర్న్ సంపాదించవచ్చు అన్నది కూడా నేను చెప్పాను. సో అదంతా వాళ్ళకి చెప్పాను. నేను ఓన్లీ మార్కెట్ లో కోర్స్ ఇస్తున్నానంటే కోర్స్ మాత్రం ఏమనండి, పర్సనల్ గా మీకు గైడ్ కూడా చేస్తుంటాను, అది అర్థం చేసుకోండి. ఓకే, ఇంకా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని అప్పుడే వీడియోస్ చూస్తున్నాను, ఎంజాయ్ చేస్తున్నాండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.